జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నాకు పుట్టేది ఆడబిడ్డో మగబిడ్డో తెలీదు. అప్పుడే మీరు మాత్రం శబదాల మీద శబదాలు చేసేసుకుంటున్నారు. చిట్టి, నీకు ఆడపిల్లే పుట్టాలమ్మా. అది నా కూతురు కొడుకునే పెళ్లి చేసుకోవాలి. నా మనవడు నా మనవరాలు భార్యాభర్తలు కావాలి. అది నేను కళ్ళారా చూడాలి. ఏటి కాంతమత్తా, మేం కళ్ళారా చూడమా? నువ్వొచ్చేదాకా మేముండవా? చిట్టి, ఏంటమ్మా ఆ మాటలు? పొరపాటును కూడా అలా అనకు. మీ చేతుల మీదుగా నేను పోవాలి. నా కంటి ముందు మీరెప్పటికీ పోరు. అంత దూరం వస్తే ఆ దేవుణ్ణైనా ఎదిరిస్తాను. అయ్యో, మాటల్లో పడి మర్చిపోయాను. ఏ నీలాంబరి, నువ్వు కూడా చూడవే. ఇదిగో, ఇందులో కోట్ల రూపాయల డబ్బుంది. ఇందులో సగం నీకు, సగం చిట్టమ్మకి. బంగారం కూడా ఉంది. అది నేను కష్టపడి ఏ అన్యాయాలు, ఏ అక్రమాలు చేయకుండా నిజాయితీగా సంపాదించిన బంగారం. అందులో సగం నీకు, సగం చిట్టమ్మకి. ఇకపోతే ఆస్తి డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. సగం నీ కొడుక్కి, సగం చిట్టమ్మకి, పుట్టబోయే బిడ్డకి. కాంతమత్తా, ఏటి అప్పగింతలు? అసలు ఈ ఆస్తులన్నీ మాకు ఎవరు రాసివ్వమనన్నారు? అవునమ్మా, అప్పుడే ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అవునత్తా. తలరాత బాగోకపోతే చిన్న తాడే పామై కాటేస్తుందంట. డబ్బుకి, బంగారాలకి, ఆస్తులకి గ్యారంటీ ఉందేమో కాని సగటు మనిషికి గ్యారంటీ లేదు. అందుకనే నేను చావకు ముందే ఆస్తి పంపకాలు చేసేస్తే నా బాధ్యత తీరిపోతుందని ఇలా చేశాను. నా మాటని ఎవ్వరూ కాదనకూడదు. అత్తా, అసలు వీళ్ళ సేట నాకు అస్సలు ఇష్టం లేదు. అవునమ్మా, నాకు ఇష్టం లేదు. ఇప్పుడేం కొంపలు మునిగిపోయాయని అప్పుడే ఆస్తి పంపకాలు చేస్తున్నావు. అమ్మా, నీ ఆస్తి వద్దు, నీ బంగారం వద్దు. ఇంతే సంతోషంగా, ఇంతే ఆనందంగా మా అమ్మ మాతో పాటు ఉంటే అంతే చాలు. అదే మాకు కోట్ల రూపాయల ఆస్తితో సమానం. నేను ముందే ఊహించానే మీరంతా ఇలా అంటారని. అందుకే వీలునామా రాయించి మరీ తెచ్చాను. మీరు వద్దన్నా కాదన్నా ఈ రోజు నుంచి ఈ ఆస్తి, ఈ డబ్బు, ఈ నగలన్నీ మీవే. నీలు, నీ వాటా నువ్వు తీసుకో. చిట్టి, నీ వాటా నువ్వు కూడా తీసుకోవాలి, తప్పదు. అమ్మా, నువ్వెందుకో తొందరపడుతున్నావు అనిపిస్తుంది. లేదురా, పగతో, ద్వేషంతో, అసూయతో ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. ఆ పగలు, ప్రతీకారాలు, అసూయలు చచ్చాయి కాబట్టే ఇక నన్ను మనిషిగా మారనివ్వు. మనిషిగా చేసే పనులు చేయనివ్వు. ఈ డబ్బు, నగలు, ఆస్తులు ఇక్కడే ఉండనివ్వు. జనాలంతా చూస్తుండగా వాళ్ల సమక్షంలోనే ఇస్తాను. తను ఎంత కాదనుకున్నా చిట్టమ్మకి తన జన్మనివ్వలేదు. కేవలం పెంచిన తల్లి మాత్రమే. అందుకనే ఆ కార్యక్రమాన్ని మీ చేతుల మీదుగా జరిపించమని తనంటుంది. చూడు కోకిలమ్మ, నువ్వు కన్నతల్లివి కాకపోవచ్చు, కానీ పెంచిన తల్లికి కన్నతల్లి కంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది. హక్కు, అధికారాలు కూడా ఉంటాయి. అవునే, అందుకనే ఈ కార్యక్రమం నీ చేతులతో జరిపించడమే న్యాయం. అదేదో నువ్వే కానివ్వు కోకిలమ్మ. సరే కాని. ఆగో, మేము పెంచిన తల్లి అనగానే కాదు, నా కన్న తల్లి అని చిట్టెమ్మ అనలేదు.
నేను పెంచిన తల్లినేంటి చిట్టెమ్మ నా కన్న కూతురే అని నువ్వు అనలేదు. అంటే చిట్టెమ్మ నీ కూతురు కదా? అంటే మేమనుకుంటున్నట్టుగా చిట్టెమ్మ శంకర్నారాయణ కూతురేనా? ఏటి మాట్లాడుతున్నారు బాబాయ్? నేను మా అమ్మకి పెంపుడు కూతునేటి? నేను ఇలా కన్న కూతుర్ని కదా. మరైతే ఆ ముక్క ఇందాకనలేదేంటమ్మా? మర్చిపోయారా? అదేం లేదు సార్. కనీ పెంచిన తల్లివి అని మీరన్నారేమో అనుకొని వీళ్ళు అనుకున్నారు. అంతేగాని ఓన్లీ పెంచిన తల్లివి అన్నారని వీళ్ళు అస్సలు అనుకోలేదు సార్. అంతేగా చిట్టమ్మ? అవును అవును బాబాయ్, కానీ పెంచిన తల్లి అని అన్నారేమో అనుకున్నా. ఒట్టి పెంచిన తల్లి అన్నారని మేము అనుకోలేదు బాబాయ్. అసలు సరిగా వినిపించలేదు. అవునవును, వినపడలేదు. సర్లే అమ్మా, కానివ్వండి కానివ్వండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.